నిన్న జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర స్టార్ట్ చేసే క్రమంలో ఇడుపులపై నుంచి ఒక సెంటిమెంటల్‌గా ఆయన ఇష్యూని స్టార్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని మరోసారి తనకు సెంటిమెంట్‌గా మార్చుకునే ప్రయత్నం గాని, సో దానికి సునీత కౌంటర్ ఇచ్చిన విధానం గాని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో కలుసుబాటుగా ఉన్న అంశాలన్నీ 2024 నాటికి ప్రతికూల అంశాలుగా పరిణమించిన సంగతి ఆయన ఇంకా రికగ్నైజ్ చేయలే. ఆయన అంటే అదే పర్సెప్షన్‌లో ఇప్పటికీ ఉండిపోయారు. అంటే 2019 ఎన్నికల నాడు ఆయనకి కలిసొచ్చిన అంశాలేంటి? ఆయన వ్యూహకర్తలు ఇచ్చిన ఎలివేషను, వాళ్ళ సోషల్ మీడియా కల్పించిన ఎలివేషను, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పోరాట యోధుడిగా, కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టగలిగిన సమర్థుడిగా, రాష్ట్ర హక్కుల కోసం ఎంత స్థాయికైనా తెగించగలిగిన వీరుడిగా చిత్రీకరించారు. అదే సందర్భంలో ఆయనకాయన తనని తాను ఒక బాధితుడిగా చిత్రీకరించుకున్నారు. ఎట్లా? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన నేపథ్యంలో ఆ హత్యని ఆనాటి ప్రభుత్వానికి, ఆనాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మా తాతగారి హత్య జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మా చిన్నాన్నగారి హత్య జరిగింది అంటూ వాళ్ళ కుటుంబాల్లో జరిగిన హత్యలకి చంద్రబాబు నాయుడు గారే బాధ్యుడు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కొంతమందినైనా కన్విన్స్ చేయగలిగారు. దాని పర్యవసానం ఎంతో కొంత స్థాయిలో అది ఓట్ల పోలరైజేషన్కి ఉపయోగపడింది ఆయనకి. కానీ ఈరోజు ఆయన పాలకుడు, 5 సంవత్సరాలుగా రాష్ట్ర పాలకుడిగా ఆయన ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మరొక్కసారి అదే వివేకానంద రెడ్డి గారి హత్య అంశాన్ని ప్రస్తావించడం ద్వారా మరొక్కసారి ఆయన సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రస్తావించిన అంశం వివేకం చిన్నాన్నని ఎవరు చంపారు అనేది ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలందరికీ తెలుసు అని చెప్పని ప్రస్తావించిన అంశానికి ఆయన పార్టీ సభ, ఆయన అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు వాళ్ళ మొహాలు చూడండి ఒకసారి. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాడు అని చెప్పని వాళ్ళు తలంచుకొని నేలచూపులు చూస్తున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయన ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. అదే సందర్భంలో మనకు ఒక పాత సామెత ఉంటుంది, గ్రామాల్లో సోది చెప్పించుకోవడానికి వెళ్తే పాతరంకులు బయటపడ్డాయి అని చెప్పని. ఈయన ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఎస్, నిజంగానే వివేకానంద రెడ్డి గారి హత్యకి అసలు బాధ్యులు ఎవరు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజ్డ్ ఎవరు, సిబిఐ ఎవరు బాధ్యులని చెప్పని తేల్చింది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, గత 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ ఏ దిశగా సాగుతుంది, ఎవరు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉన్నారు, ఎవరు సిబిఐ అధికారుల మీద కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళని మీద దాడులు చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు, ఎవరు వివేకానంద రెడ్డి గారిది, డాక్టర్ సునీత గారిది, రాజశేఖర రెడ్డి గారిది వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఎవరు ముద్దాయిల్ని కాపాడుతున్నారు, ఇవన్నీ ప్రజల్లో